అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఫ్రెండ్స్. ఈరోజు మనం తయమ్ముమ్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. తయమ్ముమ్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. తయమ్ముమ్ అంటే సంకల్పించటం అని అర్థం. షరియత్ పరిభాషలో తయమ్ముమ్ అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు గాని, స్థానికంగా గాని వజూ గుసుల్ మాదిరి పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో రెండు చేతుల్ని మట్టిపై కొట్టి ముఖాన్ని చేతులను స్పర్శించుకోవటం అని అర్థం. ఖురాన్ గ్రంథం 4వ సూరా 43వ ఆయత్లో అల్లాహతాలా తెలియచేస్తున్నాడు, మీరు ఎప్పుడైనా అస్వస్థులైతే, లేక ప్రయాణంలో ఉంటే, లేక మీలో ఎవరైనా మలమూత్ర విసర్జనం చేసి ఉంటే, లేక మీరు మీ స్త్రీలను తాకి ఉంటే, మీకు నీరు లభ్యం కాని పక్షంలో పరిశుభ్రమైన మట్టిని ఉపయోగించండి. దానితో మీ ముఖాలను చేతుల్ని స్పర్శించుకోండి. ఇందులో మనకు తెలిసిన విషయం ఏమిటంటే, వజూ మరియు గుసుల్ అవసరం ఉన్నప్పుడు తయమ్ముమ్ వజూ మరియు గుసుల్ రెండింటికి ప్రత్యామ్నాయం కాజాలదు. తయమ్ముమ్ చేయటానికి అనుమతించబడే పరిస్థితులు ఏమిటో ఇప్పుడు మనం హదీసుల ద్వారా తెలుసుకుందాం. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అసలు నీళ్లు ఎక్కడా లభ్యం కానప్పుడు తయమ్ముమ్ చేయటానికి అనుమతించబడుతుంది. అబూదావూద్, తిర్మిజీ హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు, 10 సంవత్సరాల దాకా నీళ్లు లభ్యం కాకపోయినా మనిషి కొరకు పరిశుభ్రమైన మట్టి అతని వజూ గుసుళ్లకు ప్రత్యామ్నాయం కాజాలదు. అంటే ఒకసారి రెండుసార్లు కాదు, 10 సంవత్సరాల వరకు నీళ్లు లభ్యం కాకపోయినా వజూ గుసుళ్లకు బదులుగా తయమ్మం చేయవచ్చు అని ఇందులో మనకు అర్థమవుతుంది. అబూదావూద్, ఇబ్నె మాజా హదీసు. వ్యాధిగ్రస్తునికి తన వ్యాధి తీవ్రమవుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు తయమ్మం చేయవచ్చు. నీళ్లు ఉపయోగించటం వల్ల ఏదైనా నష్టం జరుగుతుందేమోనన్న భయం ఉన్నప్పుడు, అంటే నీరు చాలా చల్లగా ఉండి దాంతో వుజూ కానీ గుసుల్ కానీ చేస్తే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందనుకుంటే ఆ సమయంలో తయమ్మం చేసుకోవచ్చు. నీరు సమీపంలో ఉన్నా దాన్ని తీసుకురావటానికి వెళితే ధన మాన ప్రాణ నష్టం కలుగుతుందన్న భయముంటే, లేదా బావి నుండి నీళ్లు తోడుకునే సాధనమేదీ లభించనప్పుడు తయమ్మం చేసుకోవటం ధర్మసమ్మతం అవుతుంది. ఇంకా ప్రయాణంలో ఉన్నప్పుడు తమ దగ్గర నీరు చాలా తక్కువగా ఉండి దాన్ని వుజూ గుసుల్ కోసం ఉపయోగించుకుంటే తర్వాత ఏదైనా తినటానికి కానీ ఇతర అవసరాలకు గాని నీరు లభించదన్న భయమున్నప్పుడు కూడా తయమ్మం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ వస్తువుతో తయమ్మం చేసుకోవచ్చో చూద్దాం. పరిశుభ్రమైన మట్టితో గాని లేదా మట్టి కోవకు చెందిన ఇతర వస్తువులతో కానీ తయమ్మం చేసుకోవచ్చు. ఉదాహరణకు ఇసుక, బూడిద, రాయి, కంకర రాళ్ళు, సిమెంటు, సున్నం మొదలగున వాటితో. ఖురాన్ గ్రంథం 5వ సూరా 6వ వాక్యంలో అల్లాహతాలా ఇలా సెలవిస్తున్నాడు, ఫతయమ్మము సఈదం తయ్యిబా, మీరు పరిశుభ్రమైన మట్టితో తయమ్మం చేసుకోండి. ఇందులో సఈద్ అనే పదం వాడబడింది. సఈద్ అంటే భూమి ఉపరితల భాగం. అది మట్టి అయినా కావచ్చు, లేదా మట్టిలాంటి ఇతర వస్తువులేవైనా కావచ్చు. ఇప్పుడు మనం తయమ్మం చేసుకునే పద్ధతిని తెలుసుకుందాం. పరిశుద్ధతను పొందే ఉద్దేశంతో బిస్మిల్లాహ్ అని పలకాలి. తర్వాత రెండు చేతుల్ని పరిశుభ్రమైన మట్టి మీద కొట్టాలి. చేతుల్ని ఒకసారి ఊదుకొని ముఖం మీద స్పర్శించుకోవాలి. తర్వాత చేతుల్ని మణికట్ల వరకు రుద్దుకోవాలి. చివర్లో వుజూ చేసిన తరువాత పఠించే ప్రార్థనా వాక్యాలే తయమ్మం తరువాత కూడా పఠించాలి. వుజూ తర్వాత చేసే దువా, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ అజ్అల్నీ మినత్ తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్. తయమ్ముంని భంగపరిచే విషయాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ కారణాల వల్ల వుజూ భంగమవుతుందో వాటి వల్లే తయమ్మం కూడా భంగమవుతుంది. వుజూ 4 విషయాల వల్ల భంగమవుతుంది. మొదటిది మలమూత్ర మార్గాల గుండా ఏదైనా వస్తువు విసర్జించబడటం. 2 మత్తు లేక అపస్మారక స్థితికి లోనవటం, గాఢ నిద్ర. 3
వస్త్రం అడ్డం లేకుండా మర్మాంగాన్ని ముట్టుకోవటం. 4 ఒంటె మాంసం తినడం వల్ల. ఈ 4 విషయాల వల్లే తయమ్మం కూడా భంగమవుతుంది. ఇంకా వ్యాధి లేక ఏదైనా అనివార్య కారణం వల్ల తయమ్మం చేసి ఉంటే ఆ పరిస్థితి తొలగిపోగానే తయమ్మం భంగమవుతుంది. వ్యాధి తగ్గగానే తయమ్మం భంగమవుతుంది. వుజూ కానీ గుసుల్ కానీ చేసే అవసరం ఉంటే చేసుకోవాలి. ఇంకా నీరు దొరకని కారణంగా తయమ్మం చేసి ఉంటే ఆ తరువాత నీటిని చూడగానే తయమ్మం భంగమవుతుంది. అంటే నీరు లేక తయమ్మం చేసి ఉంటే నీరు దొరకగానే వుజూ కానీ గుసుల్ కానీ నీటితో చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.